ఈ మధ్య పిల్లల్లో ఆటిజం ఎక్కువగా చూస్తున్నాం కదా! అంటే ఇలా ఆటిజం రాడానికి మదర్ కూడా అంటే తను ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా మిస్టేక్స్ చేయడం వల్ల అలా ఏమైనా బేబీకి అలా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయా? ఇప్పుడు వరకు ఆటిజంకి కరెక్ట్ కారణం ఏంటనేది క్లారిటీ ఇంకా పూర్తిగా లేదు. హుహు. కానీ ఏం చెప్పబడుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న హ్మ్. చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో, ఆల్రెడీ ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న పిల్లలకి ఈ ఎన్వైరన్మెంట్‌లో మార్పుల వల్ల కూడా ఇప్పుడు ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటాము. అంటే ఆల్రెడీ ఆ వచ్చే తత్వం ఉంది. కానీ మనం తన చుట్టూ వాతావరణం అది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచంలో బోలెడంత పొల్యూషన్ ఉంది, జంక్ ఫుడ్ ఉంది. ఏంటి అనేది ఇంకా క్లియర్‌గా తెలీదు. తెలియటం లేదు. ఈ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అనేవి. ఓకే. ఈ మధ్య రీసెర్చ్‌లో కొంతమంది ఈ ఫోలేట్ యాంటీబాడీస్ అని ఏదో అని ఒక స్టడీ వచ్చింది, కానీ అది కూడా ఇంకా పూర్తిగా ప్రూవ్ అయింది కాదు. సో, ప్రస్తుతం వరకు అయితే మనకి ఇంకా క్లియర్‌గా ఎందుకు అనేది ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే తెలీదు. కానీ మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న పిల్లల్లో కూడా ఈ లక్షణాలు చూస్తాము. కానీ ఆ పిల్లలు ఎప్పుడైతే మనం స్క్రీన్ టైం ఆపి అవసరమైతే కొన్ని రోజులు థెరపీ ఇస్తామో ఆటిజం నుంచి బయటపడతారు. ఓకే. అదొకటి. ఓకే. సో, అండ్ ఇది మనము బాయ్స్‌లో ఎక్కువ బయటపడుతుంది. గర్ల్స్ ఆ లక్షణాలు ఎక్కువ చూపించకపోవచ్చు వాళ్ళకున్న ఆ తత్వం. ఓకే. సో, అదొకటుంది. ఇదేంటంటే ఆటిజం అంటే ఇదొక ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బ్రెయిన్ ఒక రకంగా డెవలప్ అవుతుంటే వీళ్ళది ఇంకొంచెం రకంగా సమాజాన్ని వాళ్ళు చూసే పద్ధతి కొంచెం డిఫరెంట్‌గా డెవలప్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే మిగతా సమాజంతో వాళ్ళు కమ్యూనికేట్ చేయటం, అంటే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పేది వినటం, వాళ్ళతో కలివిడిగా ఉండటం విషయంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో, ఇది ముందుగానే మనం గుర్తించి ముందుగానే థెరపీలు స్టార్ట్ చేస్తే చాలా వరకు చాలామంది ఆ ఆటిజం స్పెక్ట్రమ్ అనే దాని నుంచి బయటపడుతున్నారు. ఓకే. ఇప్పుడు సమాజంలో 2 జరుగుతున్నాయి విష ప్రచారాలు. ఒకటి, వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం అనే ప్రచారం విపరీతంగా జరిగి కొంతమంది వాళ్ళ పిల్లలకి చాలా ప్రమాదకరమైన జబ్బుల నుంచి కాపాడటానికి ఇచ్చే వ్యాక్సిన్స్ ఇవ్వటం కూడా మానేయటం మొదలుపెట్టారు. అది ఒక విపరీత పరిణామం. రెండోది, నిన్నే చాలా బాధ అనిపించింది. ఒక హోమియోపతి ఆయన ఉన్నారు. 6 నెలలకి ₹1,00,000 తీసుకుంటారు. ఆటిజానికి మందు ఇప్పటికి లేదమ్మా. ఓన్లీ థెరపీసే కరెక్ట్ మంచాళ్ళ చేతుల్లో. సో, తీసుకుని మీకు 4 ఏళ్లలో సరి అవుతుంది, 7 ఏళ్ళలో సరి అవుతుంది, వ్యాక్సిన్స్ మటుకు ఇవ్వద్దు ఇలా వాళ్ళకి చెప్తున్నారు. సో, ఒకవైపు వ్యాక్సిన్స్ ఇవ్వద్దని చెప్తున్నారు, ఇంకోవైపు 4 ఏళ్ళు 7 ఏళ్ళు ఈలోపు థెరపీలన్నీ అవ్వవు. సో, లేట్ అయిపోతుంది పిల్లలకి. అది పచ్చి మోసం. కాకపోతే ఏంటంటే మన సమాజంలో ప్రతిదానికి గబుక్కుని మందు ఇస్తే తగ్గిపోయేట్టు ఉండాలి. సో, ఈ పేరెంట్స్ ఏంటంటే చాలా నిరుత్సాహంగా పాపం, అంటే ఇది టైం పట్టేది. సో, నిరుత్సాహంలో ఉంటారు కదా అన్నీ ట్రై చేసి. దాన్ని ఆ వీక్నెస్ని వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసి ఇలా మందు ఉందని చెప్పి డబ్బులు 4 ఏళ్లలో అసలు 4 ఏళ్ళ తర్వాత ఇంప్రూవ్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇంక మన కర్మ అనుకుని వదిలేస్తారు కదా. అంతే కదా. సో, ఇలాగా వాళ్ళ వీక్నెస్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి డబ్బులు సంపాదించటం అనేది చాలా తప్పు. ఇంకా అది పేరెంట్స్ కొంచెం ఆలోచించుకోవాలి. కంగారు పడిపోయి మళ్ళీ స్టెమ్ సెల్ థెరపీ అని మోసం చేస్తున్నారు. లక్షలు తీసుకుని చాలా మోసాలు జరుగుతున్నాయి. సరే, థెరపీ అంటావా అంటే మళ్ళీ థెరపీ కూడా సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళు సెంటర్ల మీద సెంటర్లు పెట్టేస్తున్నారు. పెట్టేసి పేరెంట్స్ని అలౌ చేయరు. అక్కడ బిడ్డని కొట్టినా ఎవరికీ తెలీదు, కట్టేసినా ఎవరికీ తెలీదు, నిద్ర పెట్టాక మందు ఇచ్చినా ఎవరికీ తెలీదు. అలాంటి సెంటర్లు వచ్చేసినాయి. సో, నాకు చాలా అంటే ఒక్కోసారి ఏమి చేయలేకపోతున్నామే అని ఒక విధమైన బాధ అనిపిస్తుంది.
నిన్నే అనుకుంటున్నాను అనమాట, ఏంటి అసలు ఏమీ చేయలేకపోతున్నాను అని అనిపించింది. అది మంచి డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, చైల్డ్ సైకియాట్రిస్ట్ ఆర్ చైల్డ్ సైకాలజిస్ట్ అసెస్మెంట్ చేయించుకుని మంచి సెంటర్లో ముందుగానే మీ బిడ్డకి ఒక 15 నెలలు ఆ టైం కల్లా కనీసం 2-3 మాటలు రాపోయినా మిమ్మల్ని వచ్చి ముద్దు పెట్టుకోమంటే, ఆర్ మీరు ఏదైనా చూపిస్తుంటే దాని వైపు చూడకపోవటం, ఇలాంటి లక్షణాలు ఏమున్నా వెంటనే మీరు సంప్రదించుకుని ముందే డయాగ్నోసిస్ అయితే తొందరగా మనం థెరపీ మొదలుపెట్టి కరెక్ట్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఇంచక్కా మనం బయటపడతాం. అండ్ స్క్రీన్ టైంలు అవన్నీ అసలు స్క్రీన్ అనేది అలవాటు చేయొద్దు. టీవీ కానీ, ఫోన్ కానీ, డింగ్ డాంగ్ సాంగులు కానీ, ఇవన్నీ కనీసం 4 ఏళ్ల వరకు దూరంగా ఉంచటం శ్రేయస్కరం. మ్యామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లైక్ చాలా చిన్న ఏజ్ 8 months 10 monthsకే పిల్లలకి ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్ అంటే ఒక ప్రెషర్ పెడుతున్నారేమో అనిపించింది పేరెంట్స్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అంటే బలవంతంగా నేర్పిస్తున్నారా, లేకపోతే పిల్లలు ఇష్టంగా నేర్చుకునేది అసలు అవసరం ఆ ఏజ్లో వాళ్ళకి? అంటే ఏంటంటే మనం వాళ్ళని ఏజ్కి తగ్గట్టు పెరగనివ్వటం బెటర్. ఓకే, వీళ్ళకి ముందు ఎమోషనల్ కోషియంట్ అంటాం, ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం. మీరు ఇంటెలిజెన్స్ కోషియంట్ మీద ఫోకస్ పెడతారు. మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఆల్రెడీ మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మా అమ్మాయి ఇలా చేస్తుంది, అది మీకు ఒక గొప్పలు చెప్పుకోటానికి, మీ బిడ్డ గురించి గొప్పలు చెప్పుకోటానికి తప్ప మీ బిడ్డకు మీరు న్యాయం చేయటల్లా ముందు నుంచే ప్రెషర్ పెట్టేసి. ఓకే, వాళ్ళని మామూలుగా అందరి పిల్లల్లాగా పెరగనివ్వండి. మెయిన్ మీతో, వాళ్ళ అమ్మమ్మలతో, తాతలతో, ఫ్రెండ్స్తో మంచిగా ఒక మంచి రిలేషన్ ఏర్పరచుకోవటం, చుట్టూ ఉన్న మొక్కలు, జంతువులు, మన ప్రకృతితో ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటం, దీని మీద మీ ఫోకస్ ఉండాలి. ఓకే, అండ్ టైంకి జరగాల్సిన స్టడీస్ జరుగుతాయి. వాళ్ళు తెలివి అనేది మారుతా, ఒకళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, దాన్ని బట్టి వాళ్ళే నేర్చుకుంటారు. మీరు అవకాశం కల్పించండి తప్ప ముందే చేపించేయాలని మట్టుకు చూడండి. అంత ఫోర్స్ఫుల్గా పిల్లలకి ఆ ప్రెషర్ వద్దు, అసలు వద్దు. తర్వాత నలిగిపోయి బర్న్అవుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి జెనెటిక్ డిసీజ్ అని చాలా, ఇప్పుడు రీసెంట్గా SMA, సో దాని గురించి కొంచెం అవేర్నెస్ వచ్చింది, ఇది ప్రాబ్లం అన్నట్టు. అలా ఇంకా ఉన్నాయి మ్యామ్ జెనెటిక్ డిసీజ్? చాలా ఉంటాయి. సో కొన్ని ఏంటంటే SMA ఏంటంటే మనకి ప్రతి లక్షణానికి 2 ఎల్ఎల్స్ అంటాం, జీన్స్ 2 ఉంటాయి, 2 కాపీలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు SMAకి 2 జీన్లు ఉన్నాయి అనుకో. జీనుల్లో 2 రకాలు, డామినెంట్, రెసెసివ్. డామినెంట్ అంటే అది డామినేట్ చేస్తాయి, రెసెసివ్ అంటే అణిగిమణిగి ఉంటాయి కొంచెం. సో ఎప్పుడు ఆ రెండిట్లో ఒకటి డామినెంట్, ఒకటి రెసెసివ్ ఉందనుకో, ఈ రెసెసివ్ది బ్యాడ్ లక్షణం అనుకో, సో ఇది మనకి ఆ లక్షణం బయటపడదు. ఓకే, తండ్రి నుంచి వచ్చిన జీను డామినెంట్, సరే తల్లి నుంచి రెసెసివ్ వచ్చింది, ఆర్ అదర్ వే, తల్లి నుంచి డామినెంట్ వచ్చింది, తండ్రి నుంచి రెసెసివ్ వచ్చింది. ఈ రెసెసివ్ దాన్ని డామినెంట్ అణగదొక్కేస్తుంది, కాబట్టి జబ్బు బయటపడదు. కానీ తల్లి నుంచి తండ్రి నుంచి రెసెసివ్ వచ్చినాయి అనుకో, ఇంక ఇట్లా అణగదొక్కటానికి డామినెంట్ జీన్ ఏం లేదు, కాబట్టి జబ్బు బయటపడుతుంది. సో అందుకనే మనం మేనరికం వద్దంటాం, ఎందుకంటే అదే ఫ్యామిలీలో జీన్స్ రన్ అవుతాయి కదా, అటు నుంచి ఇటు నుంచి వస్తే బిడ్డలకి సమస్య అని. సో ఒకసారి మనం మేనరికం అంటే ఒకసారి జెనెటిసిస్ట్ని కలిస్తే బెటర్, ముందే కలుసుకుంటాం. అందులోనూ మీ ఫ్యామిలీలో ఇలాగా SMA కానీ, మస్కులర్ డిస్ట్రోఫీస్ కానీ, ఇంకేమన్నా ఇలాంటి సమస్యలు ఉంటే కనుక, అంగవైకల్యాలు అంటే పుట్టినప్పుడే వచ్చే అంగవైకల్యాలు, లేదా కలర్ బ్లైండ్నెస్లు, కొంతమందికి రంగులు కరెక్ట్గా కనపడవు, అన్నీ గ్రేగాను బ్లాక్ వైట్ కనపడతాయి. ఇలా ఏమన్నా ఉంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో, కొన్ని జీన్స్ ఏమో ఓన్లీ X క్రోమోజోమ్, ఇప్పుడు మగ ఆడ తేడాకి ఏంటంటే ఆడాళ్ళలో 2 X ఉంటాయి, అబ్బాయిల్లో XY ఉంటాయి. సో కొన్ని X క్రోమోజోమ్ ద్వారా వచ్చేవే ఉంటాయి. సో అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. అందులో డామినెంట్ రెసెసివ్ ఇలా బోల్డ్ అని ఉంటాయి. సో మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా
ఉంటే కంపల్సరీగా మీరు జెనెటిసిస్ట్ని కలుసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అండ్ ప్లాన్ చేసుకుని వాళ్ళు చెప్పినట్టు మనం గైడెన్స్ తీసుకుని, మనకు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో చాలా ఉన్నాయన్నమాట. సో అన్నిటికీ మనము ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకోలేం, కానీ ఇలాంటి అప్పుడు ముందే వాళ్ళు ఈ బ్యాడ్ జీన్స్ ఉన్నవి తీసేసి ఆ రకంగా ఇన్విట్రో ఫర్టిలైజేషన్లు అవి చేసి, సో అలాంటి టెక్నిక్స్ కూడా మనకి ఇప్పుడు వచ్చినాయి. ఓకే. సో మేనరికం ఉన్నా మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా నేను ఇప్పుడు చెప్పిన లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఎస్ఎంఏ ఉన్న బిడ్డ పుడితే ఇంకా ఇంపార్టెంట్ ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది. ఓకే మ్యామ్. ఇప్పుడు మేనరికం అన్నారు, అలా కాకుండా నార్మల్ ఇప్పుడు వేరే వాళ్ళతో మనకు మ్యారేజ్ అయింది, సో అలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అది ప్రతి ఒక్కళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ కష్టము, కానీ ఫ్యామిలీ హిస్టరీలో అంటే నా సైడ్ కానీ మీ సైడ్ కానీ ఫ్యామిలీలో ఏమన్నా పుట్టుకతోనే వచ్చిన లోపాలు ఉన్న హిస్టరీ ఉంటే మటు తప్పనిసరిగా జెనెటిసిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అది కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి స్కాన్లు అవి చేస్తారు 15-16 నెలలకి. అలాగా మూమెంట్స్ అయ్యి సరిగ్గా లేకపోయినా 15-16 నెలల్లో మెయిన్లీ డౌన్ సిండ్రోమ్ ఇలాంటి రిస్క్ అని ఉన్నాయా చూస్తారు. ఆ తర్వాత కూడా మూమెంట్స్ అవి సరిగ్గా లేకపోయినా ఇప్పుడు కూడా కొంచెం అలర్ట్ అవ్వాలి. అలా ఉంటాయి మనకి క్రైటీరియా. సో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కూడా గుర్తిస్తారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కొంతవరకు. సో అది ముందే అబార్షన్ చేయటము అలాంటివి చేయాల్సి రావచ్చు, ఉండొచ్చు.